హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. చాలా సంతోషం దేవుని సన్నిధిలో మనం గడపడం, ఆయన సన్నిధికి మనం రావడం, ఆయన కృప కొరకు వేడుకొనడం, స్తుతిస్తూ ప్రార్థిస్తూ పాటలు పాడుతూ కీర్తనలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని గొప్ప చేశాం. ఇప్పుడు మనల్ని మనం మర్చిపోవాలి. ఎందుకంటే యేసయ్య సన్నిధికి వచ్చాము. మీలో మీరెవ్వరు ఉండొద్దు, మీరు యేసయ్యలో ఉండాలి. హల్లెలూయా. మీ తనువు తలుపు ఆలోచనలు హృదయం మనసు అన్ని చెప్పులు విడిచేట్లయితే ఇక్కడికి వచ్చారో ఎంటీ మైండ్తో ఉండండి, ఖాళీ హృదయంతో ఉండండి, ఖాళీ మనసుతో ఉండండి. పరిశుద్ధాత్మ ఆలోచన కొరకు ప్రార్థన పూర్వకంగా ఆయన ఆత్మ మీద ఆధారపడదాం. హల్లెలూయా. మీకు చెప్తున్న నేను ఆ ఖాళీ మైండ్తోనే ఉంటాను, మీరు ఆ ఖాళీ మైండ్తోనే ఉండండి. కలిసి దేవుని ఆలోచన పొందుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి నెలలో మొదటి ఆదివారం రోజు మనము ప్రత్యక్ష గుడారంలో ఉన్న అనేక విషయాలను ధ్యానం చేస్తున్నాం. ఈరోజు ఒక నూతన విషయాన్ని మనం చదువుకుందాం. అందరూ నిర్గమకాండము 25వ అధ్యాయము 21, 22 వచనాలు కలిసి చదువుకుందాం. 25వ అధ్యాయము 21, 22 వచనాలు. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలెను, అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనము గల మందసం మీద నుండి 2 కేరుబుల మధ్య నుండి నేను ఇజ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును మీకు తెలియజెప్పెదను. మరలా అదే నిర్గమకాండము 24వ అధ్యాయంలోకి రండి. నిర్గమకాండము 24వ అధ్యాయంలోకి రండి. నేను చెప్తాను, చెప్పిన తర్వాత అందరం కలిసి చూద్దాం. 7వ వచనం నుండి, అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు సమీపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుటకు విధేయులైరి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతుల విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అనెను. 10వ వచనం, ఇజ్రాయేలులో దేవుని చూసి ఆయన పాదముల కింద నిగనిగనాడు నీలమయమైన వస్తువు ఒకటిది, ఆకాశ మండలము తేజం వంటిది ఉండెను. ఆయన ఇజ్రాయేలులోని ప్రధానులకు ఏ హాని చేయలేదు. వారు దేవుణ్ణి చూసి అన్నపానములు పుచ్చుకొనిరి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించున్నట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకను నీకు ఇచ్చేదనగా. మళ్ళా 32వ భాగంలోనికి రండి. నిర్గమకాండము 32వ అధ్యాయము 15, 16 వచనాలు చదువుకుందాం. తీసారా? తీస్తే తొందర. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చాను. ఆ పలకలు ఇరుప్రక్కలను వ్రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. అక్కడేముంది? దేవుని చేవ్రాత, దేవుడు చేసిన పలక. హల్లెలూయా. అంటే ఆయన నీలము రంగులో ఉండే స్కై బ్లూ లాంటిది ఆయన పాదముల కింద ఉండెను. అంటే ఆయనే ఆ పలకలు తయారు చేసి వాటి మీద చేతి వ్రాత రాసి ఆ తర్వాత కొండ మీదకి మోషేని పిలిచి ఆయన చేసిన పలకలు, ఆయన రాసిన వ్రాత,
మోషే చేతికి ఇచ్చాను. హల్లెలూయా. ఇవి ఎక్కడ పెట్టాలి? మందసములో పెట్టాలి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1 నుండి 4 వచనం వరకు చదువుకుందాం. ఎలాగనగా మొదటి నిబంధనకైతే సేవా నియమములు ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉండేది. ఏలయనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును పల్లయు దాని మీద ఉంచబడిన రెట్టెలను ఉండేది. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమని గుడారం ఉండేది. అందులో సువర్ణ ధూపార్తియు అంతటా బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలు ఉండెను. హల్లెలూయా. ఈ నిబంధన పలకలు మధ్యలో నుండి, కేరూబుల మధ్యలో నుండి ఆయన ఆలోచనలు వినబడతాయని మనకు నిర్గమకాండంలో మనం చదువుకుంటే అక్కడ క్లారిటీగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. 25 అధ్యాయం 21 నుంచి 23 అట్లా చదువుకుంటే మీకు జ్ఞాపకం చేయాల్సింది ఏంటంటే నిబంధన పలకలు. ఈరోజు మన అంశం నిబంధన పలకలు, ఆజ్ఞలు గల పలకలు. అవి నీలం రంగులో, అంటే స్కై బ్లూ కలర్, ఆకాశం నీలం రంగులో ఉంటుంది కదా. ఆ కలర్ దేనికి గుర్తు అంటే ప్రేమకు గుర్తు. ఆ కలర్ ప్రేమకు గుర్తు. అయితే ఎందుకు వీరికి ఆజ్ఞలు ఇవ్వాల్సి వచ్చింది అంటే తనతో బంధం స్థిరపరచుకోవాలనుకుంటున్నాడు ఇజ్రాయేల్ ప్రజలతో. ఐగుప్తు నుంచి విడిపించాడు, ఎర్ర సముద్రం పాయలు చేసి శాశ్వత శత్రువులను నీటి ముంచాడు, ముందుకు నడిపించాడు, మేఘాన్ని ఇచ్చాడు, పరలోకపు మన్నాన్ని ఇచ్చాడు. వీళ్ళ ప్రయాణం ముందుకు జరుగుతూ ఉంది. అప్పుడు మోషేతో మాట్లాడాడు. ఐగుప్తులో అద్భుతాలు జరిగించాడు. సైతాన్ అధికారాన్ని, ఫరో అధికారాన్ని కూలగొట్టారు. మీ ఆత్మలకు రక్షణ ఇచ్చాను, గొర్రెపిల్ల రక్తం చేత మిమ్మల్ని నేను విమోచించాను. షకీనా మేఘం, షకీనా అంటే మహిమ, ఆ షకీనా మేఘం కింద మిమ్మల్ని నేను నడిపిస్తున్నాను. పరలోకపు మన్నాతో, దేవదూతలు పూజించే మన్నాతో నేను మిమ్మల్ని పోషిస్తున్నాను. ఇంకొక విచిత్రం ఏంటంటే ఇప్పుడు మనము ఇంటిని శుభ్రం చేసుకుంటాం, ఒంటిని శుభ్రం చేసుకుంటాం, నోరును శుభ్రం చేసుకుంటాం. రోజుకు 2 సార్లు బ్రష్ చేసేవాళ్ళు ఉంటుంటారు, మంచిదే. చాలాసార్లు సందర్భాలు ఉన్నాయి అనుకో, మటన్ చికెన్ అనుకో, పిన్నీసో ఏదో తీసి ఆ పళ్ళల్లో ఉన్న ఆ మాంసము ఇరికి ఉంటే వాటి తీసేస్తాం. ఒకవేళ అవి అలాగే ఉండించామనుకో, మార్నింగ్ లేవడంతోనే ఏమైపోతుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది. 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో బ్యాడ్ స్మెల్ లేదు, చెమట కంపు లేదు. వాళ్ళు బయలుదేరినప్పుడు ఏ వస్త్రాలో కానాను వెళ్ళేంత వరకు దారిలో ఏ సర్ఫెక్షన్ లేదు, ఏ వాషింగ్ మిషన్ లేదు, ఏ రీన్ సబ్బు లేదు, బట్టలు పాత గిల్లలేదు. వాళ్ళు పెరుగుతూ ఉంటే బట్టలు పెరిగాయి. నిస్సత్తువ చేత తొట్టిన వాడు ఒక్కడునూ లేడు. ఇప్పుడు అన్ని రకాల చదువులు, అన్ని రకాల వ్యాధులు, అన్ని రకాల బలహీనతలు. బలహీనతకు ఒక 50% శరీరంలో బలహీనతలు కలిగి జనం రావడం వేరు. కానీ కొన్నిసార్లు బలహీనతలు అతిగా ఆలోచించడం వలన యవనస్తులు వచ్చారు. పిల్లోడు ఇట్లా అయిపోయి సన్నగా అయిపోయింది. ఎంత సన్నగా అయిపోయిందంటే ఈ కన్ను ఇటు చూస్తుంది, ఈ కన్ను ఇటు చూస్తుంది. వాళ్ళ ఫ్రెండ్కు బ్యాప్టిజం ఇచ్చాడు, చాలా బాగున్నాడు, హెల్తీగా ఉన్నాడు. అయితే చెప్తున్నాడు, ఆలోచనలు కంట్రోల్ లేదట.
హాస్టల్లో ఉంటున్నాడు, ఏంటో తెలియదు, ఆలోచన కంట్రోల్ లేదు, తిండి లేదు, ఏం లేదు, కళ్ళు పోయి కనగంతల్లో పడ్డాయి, సాగు ముఖం పడ్డది, ముఖం మీద మాంసం లేదు, బొక్కలు కనిపిస్తున్నాయి. 24 సంవత్సరాల లోపు ఉన్నాడు అబ్బాయి, హైట్ ఉన్నాడు, కానీ బాగా సరదా ఉన్నాడు. అంటే అతను చూస్తే అసలు ఇతనికి ఏమైంది అనిపించేటువంటి, తల్లిదండ్రులు అన్నీ చూసుకుంటున్నారు. ఏదో ఒక ఆలోచన ఆ పిల్లోని కొరకొరుతుంది. మన అనారోగ్యాలకు, మన బాధలకు, మన జబ్బులకు ఒక 50% ఎక్కువ ఆలోచించడం. అందుకే దేవుడు అంటాడు, ఏ నాటికీడు ఆనాటికి చాలు, రేపటి కొరకు చింతించకు. ఎందుకంటే నీ చింత యావత్తు ఆయన మీద వేయి. చాలాసార్లు మనం విపరీతంగా ఆలోచిస్తాం. ఆ ఆలోచన వల్ల హై బీపీ, ఆ ఆలోచన వల్లనే లో బీపీ, ఆ ఆలోచన వల్లనే బ్లడ్ ప్రెషర్, ఆ ఆలోచన వల్లనే రకరకాల జబ్బులు. అసలు బాడీలో దేవుడు మనల్ని కలిగేస్తే ఒక్క రోగం లేదండి. అన్నీ ఏమైపోయినట్టు ఈ ఆలోచనలు బరువు మోసి మోసిగా నా వల్ల కాదని మన శరీరం మీద వేసేసేది. ఇక అప్పుడు ఏదో ప్రాబ్లం వస్తుంది. అందుకే మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన మీ కొరకు చింతిస్తున్నాడు. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు పనికి పోవాలన్న ఆలోచన ఉందా? లేదు. పిల్లలు పోషించాలన్న ఆలోచన ఉందా? లేదు. తెలివి లేదు అన్న ఆలోచన ఉందా? లేదు. సమస్త జ్ఞానాన్ని ఇచ్చాడు. ప్రపంచంలో సవాల్ ఇజ్రాయేలు యూదులు, వాళ్ళకున్న జ్ఞానం చుట్టుపక్కల దేశాల వాళ్ళు వెళ్ళి యెరూషలేముకు వెళ్ళి నేర్చుకుని వస్తున్నారు ప్రతిదీ. ఈ ట్రిప్పింగ్ సిస్టమ్, నీళ్ళు ట్రిప్పింగ్ సిస్టమ్. మనమేమో డైరెక్ట్ నీళ్ళు వృధా చేస్తాం, కానీ వాళ్ళు ఆ చెట్టుకు ఆ తోటకు ఎంత అవసరం అనే నీళ్ళు, సమృద్ధి వాటర్, ఎడారులలో నీళ్లు పుట్టించడం, ఎడారులలో పంటలు పండించడం. అన్ని ప్రభుత్వాలు కూడా, ప్రపంచంలో ప్రభుత్వాలు కూడా యెరూషలేముకు వెళ్ళి వాళ్ళ వ్యవసాయాన్ని నేర్చుకుని వస్తున్నారు. దేంట్లో వాళ్ళు తక్కువ లేరు. అది దేవుడిచ్చిన జ్ఞానం, దైవిక జ్ఞానం. దాని కొరకు వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళు వెల కూడా చెల్లించలేదు. ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమిస్తున్నాడు, ఆ వాగ్దత్తముని ప్రేమిస్తున్నాడు, ఆయన స్వకీయ సంపత్యాన్ని ప్రేమిస్తున్నాడు. అందుకే బలమైన హస్తము చేత ఐగుప్తులో ఉన్న కఠిన బానిస సంఖ్యలను తెప్పి మోషే ఆరోనును వాడుకొని బలమైన బాహుబలం చేత వెలుపలికి నడిపించాడు. నడిపించి వదిలిపెట్టలేదు, విడిచిపెట్టలేదు. ముందును వెనుకను ఆవరించాడు. భయం ఉన్నప్పుడు ధైర్యపరిచాడు, చేతులు వచ్చినప్పుడు మధురంగా మార్చాడు. వీళ్ళే గందరగోళానికి గురైపోయి గడికి గందరగోళం అయిపోయింది. ఆయన ప్రేమ మాత్రము ఎప్పుడూ మారలేదు. ఎందుకు? అది అగాపే ప్రేమ, అది దైవిక ప్రేమ. కాబట్టి ఐగుప్తులో అద్భుతాలు ఉన్నాయి, దారిలో అద్భుతాలు జరుగుతున్నాయి. కానీ నేను ఒక నిబంధన చేసుకోవాలనుకుంటున్నాను. మీకు అర్థమయ్యే మాటలు చెప్పాలంటే, పెళ్లి చేసేటప్పుడు, క్రైస్తవుడు పెళ్లి చేసేటప్పుడు అన్నిటికంటే ముఖ్యము ఏంటి చెప్పండి? ప్రమాణాలు. అవి ఒట్టి మాటలు అనుకుంటారు, పాస్టర్ పలికించే మాటలు జస్ట్ క్యాజువల్గా చెప్పాలి. క్రైస్తవులు కాదు, ఒక్కొక్క పదం బరువైన పదం. ఇతరులు నొల్లక, అది మామూలు పదమా? ఎంత అందగతులు నీ ముందుకు వచ్చి నిన్ను శోధించిన వల్లక, జీవితకాలమంతా మరణం ఎడబాపు వరకు నీవే నాకు భర్తవు, నీవే నాకు భార్యవు, నా మీద పూర్తి అధికారము నీకే, నీ మీద పూర్తి అధికారము నాకే. ఇదేంటిది? ప్రేమ బంధం. ఈ బంధం ఎప్పుడు పోతాడా? ఈ బంధం భార్య భర్తలు ఎప్పుడు పోతుంది? చనిపోయినప్పుడు పోతుంది. ఇక్కడున్న బహుబంధాలన్నీ వాళ్ళ కాటి వరకే, సమాధుల గడ్డ దక్కనే. కానీ యేసయ్య ప్రేమ, అందుకే నేను మీతో నిబంధన చేసుకోవాలి కూడా. నిబంధన అర్థం ఏంటంటే బంధం స్థిరపరచుకోవాలనుకుంటున్నాడు. పెళ్లి చూపులు అయినప్పుడు వేరే,
ఎంగేజ్మెంట్ అయినప్పుడు వేరే. ఎప్పుడైతే పెళ్ళి అయిపోద్దో, ప్రమాణం చేస్తారో, బంధం పటిష్టమైపోద్ది. అలాగే పెళ్లి కుమారుడైన యేసయ్యతో మనకు ప్రదానం అయిపోయింది. సంఘాన్ని ప్రదానం చేశాడు. పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి. ఆ మొదటి అవ్వ ఆదాము మాట వినకుండా ఇంకొకరి మాట వినింది. కాబట్టి అవ్వ మోసపరచబడి పాపంలో పడిపోయింది, కానీ ఆదాము మోసపరచబడలేదని పౌలు చెప్తాడు. అంటే దేవుడితో ఉన్న ఆ బంధం ఏదైతే ఉందో, ముందు దేవుడే ప్రేమించాడు. ఇజ్రాయెల్ ప్రజలను మంచులని ప్రేమించాడు, తన స్వాస్థ్యంగా ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న వాళ్ళు ఎట్లున్నారు అసలు? వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంది, వాళ్ళ జీవిత విధానం ఎట్లుంది, వాళ్ళ మాట తీరు ఎట్లుంది, వాళ్ళ ప్రవర్తన ఎట్లుంది. ఎలాంటి ప్రవర్తన అంటే మనుషుల సంబంధమైన ప్రేమలు అన్నట్టు. ఆయనేమో ఆయన ప్రేమతో ప్రేమించాడు వారిని, వాళ్ళ ప్రేమేమో మనుషుల్ని ప్రేమించినట్టు ప్రేమించాడు. ఏంటంటే ఈ మనకు తెలిసిన మాట, పెడితే పెళ్లి కోరుడు, లేకుంటే ఇది మనుషుల ప్రేమ. నచ్చితే ఒక తీరు, నచ్చకపోతే ఇంకో. ఇది మనుషుల ప్రేమ. దేవుని ప్రేమ, ఆ తండ్రి ఉన్నాడే తప్పిపోయిన కుమారుడు, ఆస్తి పంచమంటే అదే ప్రేమతో పంచాడు, వెళ్ళిపోతే అదే ప్రేమతో పంపించాడు. కానీ ప్రేమ మాత్రం ఎక్కడున్నా ఆ ప్రేమ మారాలి. ఎక్కడన్నా వేషలు ఖర్చు పెట్టుని, జులాయి ఎదిగని, ఏమైనా చేయని. ఎందుకంటే ప్రేమ బంధం అనే తాడు వేశాడు మెడకు, మనసుకు, హృదయానికి, ఆత్మకేశాడు. ఎంత దూరం పోకూడదు బిడ్డ, ఎంత దూరం పోదు. ఎందుకంటే తాడు చివరి ఆయన దగ్గరనే ఉంది. నిన్ను ఎట్లా దగ్గరికి లాక్కోవాలో తెలుసు. ఆడింది ఆట, పాడింది పాట, ఆడాడు, కానీ లాక్కుంటాడు. ప్రేమతో ఆకర్షిస్తాడు, ప్రేమతో బంధిస్తాడు, ఆకర్షిస్తాడు, బంధిస్తాడు. అందుకే నేను అరణ్యములో ఆకర్షించి అరణ్యం ప్రేమతో మాట్లాడుతుంది అంటాడు. అంటే ఇజ్రాయెల్ ప్రజల గుణగణాలు ఎలా ఉన్నా ఆయన ప్రేమ మాత్రం చేంజ్ కాలేదండి. ఆయన పద్ధతి మార్చుకోలేదు. ఎందుకు మార్చుకోలేదంటే ఆయన మనిషి కాదు, ఆయన స్వభావమే ప్రేమ. ఆ ప్రేమ కొరకే కదా ఏకైక కుమారుని సిలువకు అప్పగించింది. ఆ ప్రేమే కదా లోకాన్ని ప్రేమించింది. ఆ ప్రేమే కదా అద్వితీయ కుమారుని ఈ లోకానికి అప్పగించింది. నా ప్రజలతో నాకు బంధం ఏర్పడాలి. ప్రేమ ఏం కోరుతుందో తెలుసా అండి మీకు? ప్రేమ ఏం కోరుతుందో? సహవాసాన్ని కోరుతుంది. మీ పిల్లలు ప్రేమిస్తే వాళ్ళతో సహవాసం చేస్తారు, మాట్లాడతారు. మీరు భర్తను ప్రేమిస్తే భర్తతో సమయం స్పెండ్ చేస్తారు, భార్యతో. అంటే సహవాసం. అందుకే పరలోకమందున దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను మీ మధ్యలో నివసిస్తాను, మీలో జీవిస్తాను, మీతో సంచరిస్తాను, మీరు నా ప్రజలు, నేను మీకు దేవుడనై ఉంటాను, నేను మీ మధ్యలో ఉండునట్లు నాకు ఒక గుడారం వేయాలి. ఇంతకాలం మీకు నచ్చినట్టు గుడారాలలో మీరు జీవిస్తున్నారు. అద్భుతాలు, స్వస్థతలు, ఆరోగ్యాలు, విడుదల, స్వస్థత అన్ని పొందుకుంటున్నారు. కానీ పర్మనెంట్గా మీ మధ్యలోకి దిగి రావాలనుకుంటున్నాను నేను. అందుకే ఈ గుడారం, అందుకే ఈ ప్రత్యక్ష గుడారం. ఇజ్రాయెల్ ప్రజలకు ఉన్న గుడారాలు వేరు, ఈ ప్రత్యక్ష గుడారాలు వేరు. దీని సైజు వేరు, దీని ఏర్పాట్లు వేరు, దీని విధానం వేరు. ఎందుకు? దేవుడు సహవాసాన్ని కోరుతున్నాడు, నీతో సహవాసాన్ని కోరుతున్నాడు. నువ్వెవరెవరితో సహవాసం చేస్తావు? నీతో అంటే నువ్వు ఆయన సన్నిధిలో ప్రేమ బలవంతంగా రావద్దండి, గుర్తుపెట్టుకోండి. ఇబ్బంది పడుకుంటూ రావద్దండి, ఇబ్బంది పడుకుంటూ ప్రార్థన చేయొద్దండి. ప్రేమకి ఇబ్బంది ఎక్కడిదండి? నాకు తెలియగలుగుతాను. ప్రేమకు టైం ఎక్కడిది? అది అగాపే ప్రేమ, అది దేవుని ప్రేమ, అది యేసయ్య ప్రేమ. అవధులు లేని ప్రేమ, కారణం లేకుండా ప్రేమించాడు.
రీజన్ లేకుండా ప్రేమించాడు, కండిషన్ లేకుండా ప్రేమించాడు. మిగతా అన్ని ప్రేమలలో కండిషన్ ఉంటుంది, ఒక సూక్తి ఉంటుంది స్వార్థపూరితమైన ప్రేమలో. మీ ఇంటికి వస్తే మాకేమి ఇస్తారు, మా ఇంటికి వస్తే మీరు ఏం చేస్తారు? మీ ఇంటికి వస్తే మాకేమి ఇస్తారు, మా ఇంటికి వస్తే మీరు ఏం చేస్తారు అంటే ఎవరు బాగుపడతారు? ఎవరు? ఒక్కరే అంటే అటుపోయిన మనోడికే కావాలంట, వాళ్ళు ఇటు వచ్చిన మనోడికే కావాలంట. ఇవి స్వార్థపూరితమైన ప్రేమలు. అందుకే దేవుడు ఒక నిబంధన ఏర్పాటు చేసి, నేను మీ మధ్యలో ఉండాలంటే నా శాసనాలు మీకు కావాలి, నా వాక్కు మీకు కావాలి, నా ఆలోచన మీకు కావాలి. అందుకే యోహాను సువార్తలో ఉన్న మాట ఏంటంటే, ఆ దేవుడట కృపాసత్య సంపూర్ణుడై మన మధ్యలో నివాసం చేశాడు. ఎందుకు? వాక్యమై ఉన్న దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు. ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉంది, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు. నువ్వు ఇష్టపడకపోయినా నీలో ఉండాలనుకుంటున్నాడు ఆయన, నీతో సహవాసం చేయాలనుకుంటున్నాడు, నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. యేసయ్య నీ స్నేహ మాధుర్యము ఏమని నేను వర్ణింతును. యేసయ్య నీ స్నేహ మాధుర్యము ఏమని నేను వర్ణింతును. చేదైన నా బ్రతుకును మధురముగా మార్చెను. చేదైన నా బ్రతుకును మధురముగా మార్చెను. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. నీ పాటలు మధురము నాకు, నీ సన్నిధి మధురము. పాటలు మధురము నాకు, నీ సన్నిధి మధురము. యేసయ్య నీ స్నేహ మాధుర్యము ఏమని నేను వర్ణింతును. జుంటి తేనె దారుల కంటే నీ స్వరము మధురము, నీ నోటి మాటలు మధురాతి మధురము. జుంటి తేనె దారుల కంటే నీ స్వరము మధురము, నీ నోటి మాటలు మధురాతి మధురము. నీ వైపు నన్ను ఆకర్షించితివి, నీ వైపు నన్ను ఆకర్షించితివి. నీ స్నేహ బంధముతో నన్ను బంధించితివి, నీ స్నేహ బంధముతో నన్ను బంధించితివి. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. నీ పాటలు మధురము నాకు, నీ సన్నిధి మధురము. నీ పాటలు మధురము నాకు, నీ సన్నిధి మధురము. యేసయ్య నీ స్నేహ మాధుర్యము ఏమని నేను వర్ణింతును. యేసయ్య నీ స్నేహ మాధుర్యము ఏమని నేను వర్ణింతును. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు ప్రభువుని స్తుతిద్దాం. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు ప్రేమిస్తున్నాడు కనుకనే ఆయన మాట ఇచ్చాడు. మీరు కొంచెం ఆలోచిస్తే తెలుస్తుంది. దేవుడు ఈ రాతి పలకలు రెండంటే ఎన్ని ఆజ్ఞలు చెప్పండి? 10 ఆజ్ఞలు.
నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండొద్దు. రెండోది ఏంటంటే, ఆకాశం కింద కానీ భూమి మీద కానీ భూమి లోపల కానీ ఏ రూపానికి నువ్వు సాగిలపడద్దు. ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించొద్దు. విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా నీవు జ్ఞాపకం చేసుకోవాలి. నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, ఇంకా అబద్ధమాడకూడదు, తర్వాత నరహత్య చేయకూడదు. పొరుగుని లాస్ట్ అన్నాడు. ఎందుకంటే పొరుగువాడు ఒకటి కాదు, నీ పొరుగువాని దాసినైనను దాసిరాలనైనను భార్యనైనను ఆ ఏ వస్తువు ఆశించకూడదు. 6 ఆజ్ఞలేమో మనుషులకు సంబంధించినవి, మొదటి 4 ఆజ్ఞలేమో దేవునికి సంబంధించినవి. 10 ఆజ్ఞలలో మొదటిది నేనే నీకు దేవుడుగా ఉండాలి, ఇంకెవ్వరు ఉండదు. రెండవది ఏ రూపాన్ని నువ్వు పూజించొద్దు. మూడవది నీవు యేసయ్య నామాన్ని యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించొద్దు. 4వది విశ్రాంతి దినం, ఆరాధన దినం ఖచ్చితంగా నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇవి 4 దేవునికి సంబంధించినవి. హల్లెలూయా. ఎలా అంటారా, ఒక్కసారి యేసయ్య నోట విందామా ఆయన మాటలు. 22వ అధ్యాయం మత్తయి సువార్త 35వ వచనం నుండి. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను శోధించు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాడు. అవును. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది. ఆరాధించాలని ఉందా, ప్రేమించాలని ఉందా? ప్రేమింపవలనది. ప్రేమించాలి. ప్రేమించిన వాళ్ళకి ఆరాధన బాగుంటుంది. ఓకే. ఇది ముఖ్యమైనది, మొదటిది ఆజ్ఞ. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవలను. ఇది 2వ ఆజ్ఞ. దాని వంటిదే ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటిని ప్రవక్తలకు ఆధారమై. ఇవి 2 పాటిస్తే ఈ 10 ఆజ్ఞలు పాటించినట్టే. ఏంటి 2? యేసయ్య చెప్పాడు, స్వయంగా యేసయ్య చెప్పాడు. ఇంకా మార్కు సువార్తలో ఏముందంటే, ఓ ఇజ్రాయేలు వినుము, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. అచ్చా, ఇది కొత్త నిబంధన అంటున్నారా? పాత నిబంధనలకు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. 4 నుండి చదివిన పర్వాలేదు. ద్వితీయోపదేశకాండం. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. రాతి పలకలు ఎక్కడున్నాయి? మందసము లోపల ఉన్నాయి. అంటే ఈ 10 ఆజ్ఞలలో 2 ఆజ్ఞలలో, ఒకటి నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి. 2వది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. చెప్పడానికి ఈజీ అనిపిస్తుంది. నిన్ను ప్రేమించుకున్నట్టు ఎదుటి వ్యక్తిని ఎప్పుడన్నా ప్రేమించావా? వాక్యం చెప్తుంది కదా. మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, సంఘస్థులు అవ్వచ్చు, ఇతరులు ఎవరైనా అవ్వచ్చు, ఆగాపే ప్రేమ ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది. లేకుంటే ప్రేమించలేదు. వాళ్ళ క్రియలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ కథలాన్ని గుర్తొస్తే అసహ్యమే వస్తాడు. ప్రేమించలేదు. కానీ దేవుని ఆజ్ఞ ఏంటంటే, ఇజ్రాయెల్ ప్రజలు ప్రేమించాడు, సనిగిన ప్రేమించాడు, దూషించిన ప్రేమించాడు, తిప్పలు పెట్టిన ప్రేమించాడు. ఆ తప్పిపోయిన కుమారుని విషయంలో, అంటే తండ్రి నుండి దూరం అయిపోయిన వ్యక్తి విషయంలో ఆ పరలోకపు తండ్రి అదే ప్రేమతో ఎదురు చూస్తున్నాడు. నా కుమారుడు రియలైజ్ అయ్యి పశ్చాత్తాపడి తిరిగి వస్తాడు. ఆస్తున్నప్పుడు మనకు అర్థం కాలేదు, ఇంటి నిండా 10 మనుషులు ఉన్నప్పుడు అర్థం కాలేదు, సమృద్ధి ఉన్నప్పుడు మనకు అర్థం కాలేదు.
ఏమర్థం కాల. ఇదే లైఫ్ అనుకున్నాడు, ఇదే జీవితం అనుకున్నాడు. తండ్రి మాట లెక్క చేయలే, ఫ్యామిలీ మాట లెక్క చేయలే, ఎవరి మాట లెక్క చేయకుండా నచ్చిన చోటుకి వెళ్ళాడు, నచ్చిన పని చేశాడు, నచ్చిన డబ్బులు ఖర్చు పెట్టాడు. కానీ వాటితో ఉన్న వాళ్ళు ఎవరు అంత లేరు, అందరూ వదిలేశారు. మనుషుల ప్రేమ అంతే అండి. ప్రాణ స్నేహితుడైన రేపొద్దున ప్రాణశత్రువు అవుతాడు. కట్టుకున్న భార్య కట్టుకున్న భర్తను చంపిన సంఘటనలు లేవు. ఒక దరిద్రమైంది. నేను ఈ పులిపీఠ మీద నుండి చెప్పొద్దు కానీ కొన్నిసార్లు చెప్పొచ్చు, నష్టమేమి. పెళ్ళికి సహకరించలేదని వాని మర్మాంగా వాళ్ళు తీసేసిందని. ఎంత సైకో అసలు! ఏంది ఏముంది అసలు సమాజంలో? అసలు మృగాలా మనుషుల ప్రేమ అనే దినుసు కుటుంబంలో కానీ, ఫ్యామిలీలో కానీ, వ్యక్తి జీవితంలో కానీ లేకపోతే అది అగాపే ప్రేమ అయి ఉండాలి, అది దేవుని ప్రేమ అయి ఉండాలి, అది కల్వరి ప్రేమ అయి ఉండాలి. ఆ ప్రేమ ఎప్పుడు క్షేమాభివృద్ధిని కోరుకుంటుంది. 15వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక, అక్కడ ఒక మాట ఉంటుంది. 15వ అధ్యాయంలో మొదటి నుండి కొన్ని వచ్చిన చదవండి. కాగా బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనులైన దౌర్భాగ్యులకును భరించుటకు భద్రమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని అందు అతన్ని సంతోషపరచవలను. క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకొనలేదు కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడనని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను. హల్లెలూయా. ప్రేమ పొరుగువానికి క్షేమాభివృద్ధి కలగాలి. రెండవ ఆజ్ఞ ఏంటంటే నిన్ను అంటే నిన్ను నీవు ఎట్లా ప్రేమించుకుంటావో, నీ కుటుంబాన్ని ఎట్లా ప్రేమిస్తావో, నీ పిల్లల్ని ఎట్లా ప్రేమిస్తావో, నీ భర్తను నీ భార్యను ఎట్లా ప్రేమిస్తావో, ఎట్లా విలువిస్తావో, గౌరవిస్తావో అట్లనే ఎదుటి వ్యక్తిని ప్రేమించు, గౌరవించు. వాళ్ళు దుష్టులు కానీ, దుర్మార్గులు కానీ, దరిద్రులు కానీ, అంతకంటే అదపులు కానీ. ఎందుకంటే యేసయ్య ప్రేమ మంచి వారి మీద, చెడ్డవారి మీద సూర్యుని వెలుతురు వర్షం ఉన్నట్టుగా ఆయన ప్రేమ అగాపే ప్రేమ. ఆ ప్రేమ బంధాన్ని ఏర్పాటు చేసుకోవడం కొరకే ఈ 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలలో ఇమర్చి యేసయ్య చెప్పాడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఈ రోజులో ఉన్న ప్రేమలు చూడండి, అవసరానికి ప్రేమ పుడుతుంది. బంధువులం కాబట్టి ప్రేమ, పాలల్లో కాబట్టి ప్రేమ, ఒక ఇంటి వాళ్ళం కాబట్టి ప్రేమ, ఇంటి పేరు కలుస్తుంది కాబట్టి ప్రేమ. పండుగ ప్రేమ వారు రాసిన పాట, మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఓలివల తోట కొండ, తర్వాత ఎదురింటి. అది కావాలి అంటే ఎటుపోయినా యేసయ్యే. హల్లెలూయా. ఎక్కడ ఆస్కారం ఉంది? ఈ ప్రేమలన్నీ మారే ప్రేమలవి, డూప్లికేట్ ప్రేమలు, నకిలీ ప్రేమలు. భర్త మంచిగా భార్య చూసుకున్నాను అనుకో, ఆ రోజు పొద్దుగా లేచి మంచి వంట తయారు చేసి పెడుతుంది, వీడి అన్నం వేస్తుంది. పిల్లలు చెప్పినట్టున్నాడు అనుకో, వీటిని చెప్పినట్టు వానికి సపరేట్ తీసుకుని. అంటే ఏంటిది? నీకు నచ్చినట్టుంటే ప్రేమిస్తావా? నువ్వు తల్లివి కాదా? నువ్వు తండ్రివి కాదా? నువ్వు కుమారుడి కాదా? నువ్వు కుమార్తెవు కాదా? నువ్వు చనిపోయావు, బ్యాప్టిజం ద్వారా తిరిగి లేచావు, క్రీస్తునిలో జీవిస్తున్నాడు. ఇక నువ్వు పనిచేయడం ఏంటి? నీ మనసు పనిచేయడం ఏంటి? నీ ఆలోచన పనిచేయడం ఏంటి? నీ వ్యక్తిత్వం పనిచేయడం ఏంటి? నువ్వు దేవుని ప్రేమ చేత నింపబడి ఉన్నావు. రోమిలకు రాసిన పత్రిక 5:5 ప్రకారం ఎలాగనగా ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు కానీ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములో, పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరింపబడిన ప్రేమ మన హృదయంలో ఉంది. అది అగాపే ప్రేమ, అది మారని ప్రేమ, అది మార్పులేని ప్రేమ. తరాలు మారినా, మనుషులు మారినా, రాజ్యాలు మారినా, రాజులు మారినా, సేవకులు మారినా, సంఘస్థులు మారినా, పెద్దలు మారినా, చిన్నలు మారినా, ఎవరు మారినా మారని ప్రేమ ఏదన్నా ఉంది అంటే అది ఒక నా యేసయ్య ప్రేమ మాత్రమే. ఎప్పుడు మారదు? మనం మారుతాం. ఆయన మీద భక్తి మనకు తగ్గుద్ది, మనకు ప్రేమ తగ్గుద్ది, మనకేం చేయబుద్ది కాదు. ఎందుకంటే మనమే గుండె నిండా ఉన్నాం. హల్లెలూయా.
ఇప్పుడు ఆరాధన అయిపోయాక ఇది వీకెండ్ అని అంటారు. రుజువు చేసుకోండి ప్రేమ, చూద్దాం. నా కొరకు కాదు, నేను ఉన్నాను చూద్దాం. లోపల నువ్వుంటే మాత్రం నువ్వు వెయిట్ చేయి. నీ గుండె నిండా నీవు, నీ ఫ్యామిలీ, నీ పిల్లలు అన్నీ ఉన్నాయి, కానీ అన్నీ ఆయన మాత్రం చేయాలి. నువ్వెందుకు ఆయన ప్రేమించవచ్చు? ఎందుకు ప్రేమించవచ్చు? మరణం నుంచి విడిపించాడు కదా, శాపం నుంచి విడిపించాడు కదా, ఆత్మకు నిత్య జీవం ఇచ్చాడు కదా, పాపాన్ని కొట్టివేశాడు కదా, కలువరి శిలువలో యేసయ్యను అనుగ్రహించాడు కదా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30-31 వచనాలు చదువుకుంటే అక్కడొక్కడ కొన్ని మాటలు. కొంతమందిని పిలిచాడు, కొంతమందిని ఏర్పాటు చేశాడు, ఏర్పాటు చేసిన ఎన్నిక చేసుకున్నాడు. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షములు ఉండగా. 30-31 వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను, ఆయన ఎవరిని ముందుగా నిర్ణయించిండో వారిని పిలిచాను, వారిని పిలిచాడు. ఎవరిని పిలిచాను, ఎవరిని పిలిచాడు, వారిని నీతిమంతులుగా తీర్చాను, నీతిమంతులుగా తీర్చాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరచను, వారిని మహిమపరిచాడు. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఎవడు? తన సొంత కుమారుని సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగింపబడు. హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదమ్మా. పరలోకమందున్న దేవుడు లోక కళ్యాణం కొరకు, పుట్టే వాళ్ళ కొరకు, పుట్టబోయే వాళ్ళ కొరకు, ఇప్పుడున్న వాళ్ళ కొరకు, ఇంకా ముందు ఉన్న వాళ్ళ కొరకు, ఆయన రాకడ వరకు ఎంతమంది జన్మిస్తారో అందరి కొరకు ఒకేసారి లైఫ్ టైం ట్యాక్స్ పే చేశాడు. లైఫ్ ట్యాక్స్. ఇప్పుడు వెహికల్ కొనేటప్పుడు లైఫ్ టైం ట్యాక్స్ తీసుకుంటాడు. కొన్ని 3 నెలలకు ఒకసారి రిన్యూవల్ చేసుకుంటాడు, కొన్ని 6 నెలలకు ఒకసారి రిన్యూవల్ చేసుకుంటాడు. కానీ ఆయన కలువరి సిలువలో పర్మనెంట్గా నీ మూల్యాన్ని, నీ వెలను ఆయన చెల్లించాడు. ఎందుకో తెలుసా? నిన్ను నిర్ణయించాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, పిలిచాడు, నీతిమంతులుగా తీర్చాడు. మనం ఎవ్వరం పరిశుద్ధులం కాదండి. గుడికొస్తే పరిశుద్ధులమా? వాక్యం చెప్తున్నా కాబట్టి పరిశుద్ధునా? మీరు వింటున్నారు కాబట్టి పరిశుద్ధురా? మట్టి శరీరంలో ఉన్నామండి మనము. బయటికి అందరికీ బుద్ధిమంతులాగానే ఉంటాం. మనకు కోపాలు ఉంటాయి, మనకు ఈర్ష్యలు ఉంటాయి, మనకు పగలు ఉంటాయి. అంటే ప్రేమకు అవకాశం ఇస్తలేవు, పరిశుద్ధాత్మకు అవకాశం ఇస్తలేవు. ప్రేమ ఓర్చుకుంటుందని ఉంది, ప్రేమ దయ చూపిస్తుందని ఉంది, ప్రేమ తాలుతుందని ఉంది, ప్రేమ అన్నిటినీ సహిస్తుంది. అది ఆగాపే ప్రేమ, మనుషుల ప్రేమ కాదు. ఒకవేళ భర్త తాగిపోతానుకో, యాస్ట్ వచ్చింది, మొత్తం ఎన్నో ప్రయోగాలు చేసి మారలే, ఇక ఈ సంసారం ఇంతో నేను చేయలేను, నా వల్ల కాదు అని భర్తను పిల్లలు వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, భార్యను వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు. ఇవి ప్రేమలు, మనుషుల ప్రేమలు. అవి మైండ్ నుండి పుట్టిన ప్రేమలు, డబ్బు నుండి పుట్టిన ప్రేమలు, ఆస్తి నుండి పుట్టిన ప్రేమలు, అంతస్తు నుండి పుట్టిన ప్రేమలు, గౌరవం నుండి పుట్టిన ప్రేమలు. నీకు విలువిస్తే నువ్వు వారికి విలువిస్తావు, నీకు విలువ ఇవ్వకపోతే వారికి విలువ. కానీ దేవుడు నువ్వు ఆయనకు విలువిచ్చిన ఇవ్వకపోయినా ఇప్పటికీ ఆయన నీకు విలువిస్తూనే ఉన్నాడు. నువ్వు ఆయన ప్రేమించినా ప్రేమించకపోయినా ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు అన్ని కోల్పోయిన తర్వాత బికారై పందుల పుట్ట దగ్గరకు వచ్చినప్పుడు అతని మనసు తెరవబడింది. అప్పుడు నేను కొడుకును కదా, నేను వారసుని కదా, నేను రుబాబు చేస్తా నా ఇంటికి పోయి అని అనుకోలేదు. కానీ కొడుకును అనిపించుకునే పనులు నేను చేయలేదు. ముత్యాలను తొక్కేశారు, విలువైన రత్నాలను తొక్కేశారు, మంచి విలువలు కలిగిన విలువలు అవి వదులుకున్నాను, విడిచిపెట్టేశారు. కంటికి నచ్చింది, మనసుకు అనిపించింది, వీళ్ళు చెప్పిన మాటలు విని ఆస్తి తీసుకొని దూర ప్రాంతానికి, సిటీకి వెళ్ళి, పట్నంకి వెళ్ళి, ముంబై లాంటి సిటీకి వెళ్ళి, హైదరాబాద్ లాంటి సిటీకి వెళ్ళి, కలకత్తా లాంటి సిటీకి వెళ్ళి, చెన్నై లాంటి సిటీకి వెళ్ళి, అక్కడికి వెళ్తే ఏముంటుంది? ఒకరిమే ఉంటాం కదా, మనం ఏం చేసినా ఎవరికి తెలియదు కదా. ఆడింది ఆట, పాడింది పాట. కానీ దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ఎప్పుడు తన కళ్ళు, తన మనసు నీకు నాకులాగా మార్చుకోడు. అదే ప్రేమ. ఆ తండ్రి అంత ఎదురు చూడకపోతే ఎందుకు అంత దూరం నుండి గుర్తుపట్టి పరిగెత్తుకొని కౌకలించుకొని మెడ మీద ముందు పెట్టుకుంటాడు? లోపల ఉంది ఆ ప్రేమ, అది తగ్గలేదు.
దూరం అవుతూ ఉంటా అంటే ఇంకా పెరుగుతుంది ప్రేమ, ఇంకా పెరుగుతుంది. ఎప్పుడు వస్తాడో నా కుమారుడు, ఎప్పుడు వస్తాడో నా కుమార్తె. ఎందుకు? ఆ ప్రేమ దేవుని ప్రేమ. మనుషుల ప్రేమలో దిప్పిపొడుపులు, మనుషుల ప్రేమ ఎప్పుడూ తప్పు చూపిస్తుంది. కానీ ప్రేమ ఏం చేస్తుంది? దోషములను కప్పుతుంది. అంటే చెడిపోయేటట్టు చేసుడు కాదు, గౌరవాన్ని విలువను పెంచితే వాడు మారు మనసు పొందుతాడు. ఇప్పుడు ఉదాహరణకు ఊరులంతా ఒక ఎత్తు, అన్న ఒక ఎత్తు, ఈ ఇంట్లో ఉన్న పనుల్లో ఒక ఎత్తు. కొడుకు వచ్చాడు, కొడుకుని ఎవరు గుర్తుపట్టలేదు, తండ్రి గుర్తుపెట్టాడు, పరిగెత్తాడు, కాళ్ళు ఆగుతలేవు. ఆ ప్రేమ పరిగెత్తి మెడ మీద ముందు పెట్టాడు. వెంటనే తన మాటలు చెప్తున్నాడు, ఒరే వధించరా తోడును, బ్యాండ్ మేళాలు మేము ఉండరా, పండుగ చేసుకుంటున్నాం, నా కొడుకు చనిపోయి పుట్టాడు, వీరికి కొత్త వస్త్రాలు తొడిగించండి, ఉంగరం అంటే రాజ ఉంగరం, కుమారుడికి ఉంగరం, సమాధానం అనే సిద్ధ మనసు పాదం జోడు, చెప్పులు తొడిగించండి, కలిసి ఆనందిస్తాం, అన్నీ చెప్పేస్తున్నాడు. ఇవన్నీ చేస్తుంటే వాడు పిచ్చోడు తిరుపుకు వేసుకోవాలి. మా డాడేనా, మా నాన్నేనా? అవును, ఆయనే మీ పరలోకపు నాన్న, ఆయనే మీ పరలోకపు తండ్రి. నీ ప్రతి పరిస్థితి గమనిస్తున్నాడు. నువ్వు ఎట్లున్నావు ఆయనకు తెలుసు, నాకు తెలియకపోవచ్చు, ఇక్కడున్న వాళ్ళకి తెలియకపోవచ్చు, నువ్వు నమ్మిన నీ తండ్రికి తెలుసు. నీ తండ్రికి చూస్తున్నాడు. ఒక్కరోజు నీకు సెలబ్రేషన్ చేస్తాడు, ఎత్తుగా నీ తల పైకి ఎత్తుతాడు. కానీ ఈ వ్యక్తి మాత్రం కొమ్మిలి గుండె పగిలిపోయేటట్టు ఏడుస్తున్నాడు. చెప్పాడు ధైర్యం చేసి, డాడీ పరలోకపు తండ్రికి విరోధంగా పాపం చేశాను, నీకు కూడా విరోధంగా పాపం చేశాను. నీ కొడుకును కాదు డాడీ, ఈ పనులలో ఒక పనుడుగా నన్ను పెట్టుకో డాడీ అని అంటున్నాడు. కానీ అవేం పట్టించుకుంటలేదు. ప్రేమ ఎందుకు పట్టించుకుంటుందండి? ప్రేమకు తెలుసు కదా లోపల లోతైన మార్పు వచ్చింది. ఆ మార్పు కళ్ళలో కనిపిస్తుంది, ఆ మార్పు ప్రవర్తనలో కనిపిస్తుంది, ఆ మార్పు మాటలో కనిపిస్తుంది, క్రియలలో కనిపిస్తుంది. మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. ఒక మాట చెప్పాలంటే బొంత పురుగు చీతాకోగసికి అయిపోయింది. అదేనా చీతాకోగసికి బొంత పురుగు రెండు లార్వా దశ, రెండు దశలు వాడు. ఇప్పుడు మీరు బొంత పురుగు చీతాకోగసికి బటర్ఫ్లై మీ ఇష్టం, నాకు తెలియదు, మీరే మీ మనస్సాక్షి. హల్లెలూయా. మిమ్మల్ని ప్రేమించి మాట్లాడుతున్నాడు. బొంతపురుగు జీవితము ఏంటంటే ఎవరి మీద బారినా అది దురద జీల వస్తుందంటే నువ్వు బొంతపురుగువే. మీరు చూడండి, కొంతమంది అసలు బటర్ఫ్లై అంటే వాళ్ళకి చాలా ఇష్టము, డూప్లికేట్ బటర్ఫ్లై ఇంట్లో పెట్టుకుంటారు, అవి అతికించుకుంటారు. మీరు ఇష్టం నీ మనసు రూపాంతరముగాక, నీ ఆలోచనలో మార్పు చెందబడుగాక. ఈ 4 ఆజ్ఞలు ఏంటంటే తన ప్రేమను వెల్లడి చేసుకున్నాడు. ప్రేమ ఉంటేనే కదండి చేతులను మధురంగా మార్చింది, ప్రేమ ఉంటేనే కదండి బండ నుండి నీళ్ళిచ్చింది, ప్రేమ ఉంటేనే కదండి ఆకాశం నుండి మన్నాను కురిపించింది, ప్రేమ ఉంటేనే కదండి మేఘం కింద వాళ్ళను నివసింపజేసింది, ప్రేమ ఉంటేనే కదండి వాళ్ళ ఆరోగ్యాల విషయంలో పట్టించుకున్నది, వాళ్ళ దైవిక విషయంలో పట్టించుకుంది, వాళ్ళకి ఏ లోటు ఉంది, ఏ కొరత ఉంది, ఏ కొదువ ఉంది చూస్తున్నాడు అండి. కానీ ఆ ప్రేమ రెట్టింపు కావాలా, ఇంకా ప్రేమ రెట్టింపు కావాలా, ఇంకా ప్రేమ రెట్టింపు కావాలా. ఆ ప్రేమ ఎదుట నా కుమారుడా, నా కుమార్తె, ఐ లవ్ యూ రా అంటాడు. ఎందుకంటే నువ్వు నా స్వభావం కలిగి ఉన్నావు, నీవు నా ఆలోచనలు కలిగి ఉన్నావు, నీవు నా హృదయం కలిగి ఉన్నావు. ప్రాణాలు కాపాడినందుకు, రోజు తెల్లవారగానే వెలుగుచ్చేందుకు ప్రేమించాలి. బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంటికి రావడం కష్టం, క్షణాల్లో మాయమైపోతున్నాడు, పిట్టలు రాలుతున్న యాక్సిడెంట్లలో. హాస్పిటల్కి వెళ్ళిన వ్యక్తి తిరిగి రావడం కష్టమవుతుంది, మరణ వార్త వినబడుతుంది. ఎన్నిసార్లు మరణం తప్పించాడు, ఎన్నిసార్లు రోగం విడిపించాడు, ఎన్నిసార్లు ధైర్యంతో నింపాడు, ఎన్నిసార్లు మానసిక స్థైర్యాన్ని ఇచ్చాడు. మరి అన్నీ చేస్తే ఆయన ఏమన్నా ఇవ్వమంటున్నాడు, నన్ను పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించాలి బాబు అని చెప్తున్నాడు.
నన్ను ఇష్టపడు. ఎట్లా? నీ భార్యను నువ్వు ఇష్టపడతావే, నీ భర్తను నువ్వు ఇష్టపడతావే, నీ కొడుకుని ఇష్టపడతావే, నీ బిడ్డను ఇష్టపడతావే, నీ ఇల్లుని ఇష్టపడతావే, నీ బంధువులను ఇష్టపడతావే. ఈ ఇష్టాలు ఇటు వేసి పక్కకు పెట్టి చూచు. ఈయన మీద ఉందా, భార్య మీద ఉందా? ఒకసారి చూడు. కొడుకు మీద ఉందా, ఈయన మీద ఉందా? ఎవరికి ఎక్కువ ప్రయారిటిస్తాం మనం? అందా అబద్ధం. పిల్లకే, భర్తకే, భార్యకే, అన్నకే, తమ్మునికే, సంఘానికే, సేవకులకే, ప్రజలకే. కానీ యేసుకి ఇవ్వాలా? అది గుండె నిండా ఉండాలి. ఆయన ఏం చేస్తాడు? ఆకాశం ఆయనదే కదా, భూమి ఆయనదే కదా, మానవ లైఫ్ అంతా ఆయన చేతుల్లోనే ఉంది కదా. ఆయన ఏమైనా చేయగలడు. నెబుకద్నెజర్ రాజును వెళ్ళి అడుగు. పశువులాగా మార్చేసి గడ్డి తినేటట్టు చేసాడు, మళ్ళీ సింహాసనం ఇచ్చి దేవుని స్తుతించేటట్టు చేసేసాడు. ఆయనకు సాధ్యం అంటారు కదా. బడులు ఆ బళ్ళు పోయి ఊడలు అవుతాయి, ఊడలు పోయి పనులు అవుతాయి. ఈరోజు ఇట్లా ఉండొచ్చు, ఎప్పటికీ ఇట్లా ఉండము. పండుటాకు చూసాట రాలుతూ ఉంటాంటే అది ఒక మంచి ఆకు ఉంటుంది కదా పైన, ఈ పండుటాకు రాలుతా అంటే ఆకు నవ్వుతూ ఉంటుందంట. అది ఈ ఆకు టెన్షన్ పడదు, నీకు ఆ పరిస్థితి వస్తుంది. రేపించిందనా? నా దేవుడు నమ్మదగిన దేవుడు. నేను మనుషులను నమ్మలేదు, రాయినో రప్పలో చెట్టులో నమ్మలేదు, నేను వ్యక్తులను నమ్మలేదు, జనాన్ని నమ్మలేదు. నా కొరకు ప్రాణం ఇచ్చి తిరిగి లేచిన యేసే నమ్మాను. ఆయన మాట ఈ రోజు వరకు పొల్లైన సొల్లైనా అది వృధా పోలేదు. ఖచ్చితంగా నా దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు. నా చీకటి వెలుగుగా మారుస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైన స్థాయికి ఎక్కిస్తాడు. ఎంతమంది ఎన్ని రకాలుగా ముక్కు మీద వేరేసుకొని, ఎంతమంది ఎన్ని రకాలుగా పెదవులు విరుస్తూ సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరి ఎదుట నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు యేసయ్య సొత్తు, నువ్వు క్రీస్తు సొత్తు. ఆ ప్రేమతోనే ప్రేమించావు. మరి ఇంకా ఎందుకు ప్రేమిస్తాడు? నువ్వు మారుతావని, మనసును మార్చుకుంటావని, గుణాన్ని మార్చుకుంటావని, పద్ధతిని మార్చుకుంటావని, మాట తీరును మార్చుకుంటావని, అంతరంగాన్ని మార్చుకుంటావని, గుండె నిండా దేవుణ్ణి నింపుకొని ఆయనే ఆదర్శంగా పెట్టుకొని ఆయన చూసుకుంటూ ముందుకెళ్తావని. మందసము లోపల రాతి పలకలు ఉన్నాయి, గుండె లోపల దేవుడు ఉండాలి. అందుకే పౌలు వండర్ఫుల్ మాట అంటాడు, మీరు క్రీస్తుకు పత్రికలు అన్నాడు. ఈ బైబుల్ అవసరం లేదు. ఎందుకంటే యేసు గుణగణాలు కలిగి జీవిస్తూ ఉంటే రోజు మీ భార్య నిన్ను చదువుకుంటుంది, రోజు మీ భర్త నిన్ను చదువుకుంటాడు, రోజు సంఘస్థులు మిమ్మల్ని చదువుకుంటారు, మీ సంఘ కాపరు కూడా చదువుకుంటాడు. క్రీస్తు పత్రికలు కదా. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రేమ మనకు కావాలి. అది యేసే ఇచ్చాడు. ఈ లోకంలో ఉన్న ప్రేమలంతా మోసం, అన్యాయం, దుర్మార్గం, లక్షల అన్ని రకాల నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు. యేసే నమ్మిన ఏ వ్యక్తి కూడా సిగ్గుపడడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం, అయిన దేవుడు వాటన్నిటి నుండి తప్పిస్తాడు, విడిచిపెట్టలేదు. ఎందుకంటే నిన్ను పరిశోధించి నిన్ను కిరీటముగా పెట్టాలి. హల్లెలూయా. తలెత్తి చూడాలి నేను చూసే ప్రతి ఒక్కరు. సౌలును తీసుకొచ్చి డైరెక్ట్ సింహాసనం మీద పెట్టాడు, కానీ దావీదును మాత్రం డైరెక్ట్ పట్టాభిషేకం చేశాడా? 30 సంవత్సరాలు చేశాడు. 16వ ఏట అభిషేకించాడు, ఎన్నుకున్నాడు నువ్వు రాజు అని. కానీ అప్పటి నుంచి 14 సంవత్సరాలు మెల్లగా 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 అన్ని అనుభవాలు, అన్ని కష్టాలు, అన్ని డబ్బు విలువ తెలియకపోవడం వల్ల రూపాయి విలువ కూడా ఏంటో తెలిసేటట్టు చేస్తాడు. అంతకుముందు మంచిలు ఖర్చు పెట్టేది, ఇప్పుడు 1 రూపాయి ఖర్చు పెట్టాలంటే 100 తీర్లు ఆలోచిస్తున్నావు. అది దేవుడిచ్చిన జ్ఞానం కాదా? ఆ తర్వాత డబ్బు విలువ, రూపాయి విలువ తెలిసిందంటే కొన్ని కోట్లు ఇచ్చిన దాని మీద నీకు ఎక్కువ శ్రద్ధ ఉంటాడు. అది చూస్తాడు అన్నట్టు, ఆ టైం కొరకు చూస్తాడు. ఆ మనసు వచ్చేసి అనుకో, ఇక దేవుని ఆశీర్వాదం స్టార్ట్ అవుతుంది, దేవుని దీవెన స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు జేబు బరువు ఉంటుంది కదా, గుండె ధైర్యం అంటే ఈ మొగళ్ళకి ఉంటుంది, పురుషులకు. ఎందుకంటే గుండెటే ఉంటుంది కదా. ఇంట్లో ఒక 10,000 1000 రూపాయలు అనుకో, ఆ రోజు కళ్ళు వేరే ఉంటాయి, ముఖం వేరే ఉంటుంది, నడక వేరే ఉంటుంది. ఈ బలం యేసే బలం కాదు. ఇల్లుంది ఆ బలం, పొలం ఉంది ఆ బలం, పిల్లలున్నారు ఆ బలం కాదు. మన బలము యేసు.
మన జ్ఞానం యేసు, మన ఆరోగ్యం యేసు. కేవలం ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈరోజు దేవుడు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. మనుషుల ప్రేమలు అవి ఈ భూమి మీదనే. అన్ని ప్రేమలు మారుతాయండి. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అమ్మాయి అబ్బాయి. ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు వదిలించేసి చేసుకున్నారు. కానీ చేసుకున్న నెల రోజులు కాపురం చేసినాక వీడు అంటున్నాడు, అమ్మ ఆ ధైర్యం నాకు వద్దే అని వాళ్ళ అమ్మకు చెప్తుంటాడు. ఆ పిల్లి ఏం చేస్తుంది, వాళ్ళ అమ్మగుల్ని, మమ్మీ ఆ రాక్షసుడు నాకు వద్దే. ఎన్ని రోజులు? 1 month. ఏం ప్రేమలు అవి? ఎక్కడ పుట్టిన ప్రేమలు? ఆకర్షణ, రూపురేఖల, అందమా, ఐశ్వర్యమా, చదువా, విద్య, గుణమా, ఆత్మీయత? దీన్ని బట్టి నీకు ప్రేమ కలుగుతుంది. కానీ యేసయ్య కేవలం నీ ఆత్మను చూసి ప్రేమించాడు. నీలో ఉన్న ఆత్మను చూసి ప్రేమించాడు. నీ కలర్ చూడలే, నీ గుణం చూడలే, నీ ఆలోచన చూడలే. నువ్వు గొప్పింట్లో పుట్టావో, తక్కువ కుటుంబంలో పుట్టావో, గొప్ప కులంలో పుట్టావో, ఈ కులంలో పుట్టావో చూడలేదు. కానీ నీ ఆత్మ అంటే ఆయనకి ఇష్టం. ఆ ఆత్మ ఆయన పోలిక, ఆయన స్వభావం. ఆ ప్రేమతో అందుకనే 3:16 యోహాను సువార్త, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. నీ కొరకే ఆ ప్రేమ. ఎలాంటి ప్రేమ తెలుసా? ఈ భూమి మీద ఎవ్వరు అందించలేరు, ఎవ్వరు చూపించలేరు. హల్లెలూయా. ఒక్కసారి నీ జీవితాన్ని తొంగి చూస్తావా? యోహాను భక్తుడు అంటాడు ప్రకటన గ్రంథంలో, మొదట నీకుండిన ప్రేమను వదిలితివి, నేను వస్తున్నాను. తిరిగి ఆ ప్రేమను పొందుకుంటేనే సరాసరి, లేకపోతే దీపస్తంభాన్ని తీసేస్తాను. మనసును మార్చుకో, ఆలోచనలు మార్చుకో, హృదయాన్ని మార్చుకో. దేవుని ప్రేమతో ప్రేమించబడిన నీవు అదే ప్రేమలో ముందు కొనసాగు. ఆ ప్రేమలో ఈ మనుషుల ప్రేమలు రానియకు, మనుషుల అభిమానాలు రానియకు. ఏ ప్రేమను మనకొద్దు, యేసయ్య మనం ప్రేమించాలి. మనం యేసయ్యని ప్రేమించాలి. ఒక్కటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో యెహోవాను ప్రేమించు. అదే నేను కోరుకునేది. బలులు అడగట్లేదు. కనికరాన్ని కోరే దేవుడు, ప్రేమని కోరే దేవుడు, దయను జాలిని కోరే దేవుడు. ఆ పరిశుద్ధుడు చెప్తాడు కదా, అసలు ఇంత చెప్పావు బాగానే ఉంది 2 ఆజ్ఞలు, అసలు నా పొరుగువాడేవాడు? మంచి సమరయుడి కథ చెప్తాడు. ఆ కథలో యాజకుడు ఉన్నాడు, ఆ కథలో లేవీయుడు ఉన్నాడు. యాజకుడు అంటే పాస్టర్, లేవీయుడు అంటే ఆధ్యాత్మిక ఎదిగిన విశ్వాసి. వీళ్ళిద్దరూ చూసి చూడకుండా పోయారు. వాళ్ళకి ప్రేమ లేదు. వాక్యం ఉంది, అభిషేకం ఉంది, ఉపదేశం ఉంది, కానీ ప్రేమ లేదు. ఆత్మీయులే కానీ ప్రేమ లేదు. కానీ సమరయుడికి ఆ దైవిక ప్రేమ తెలుసు. వాడు చూసి కనికరపడి దగ్గరికి వెళ్ళి చేరదీసి గాయాలు కట్టి ద్రాక్షరసంతో తాపించి తన వాహనం మీద ఎక్కించుకొని పూటకుల ఇంటికి వెళ్ళి అక్కడ డబ్బులు చెల్లించి ఆ పూటకుల వ్యక్తికి చెప్పాడు, ఏమైనా డబ్బులు అయితే నేను మరలా వస్తాను, ఈ డబ్బులు తీసుకోండి, ఎక్కువైతే నేను ఇస్తాను. ఆయా బాయా, బంధువా, రక్త సంబంధువా, కులపోడా, మతపోడా, పక్కింటోడా, ఎదింటోడా, ఇంటి పేరు కలిసిన వ్యక్తి, గోత్రం పేరు కలిసిన వ్యక్తి, ఇద్దరిది సేమ్ పేర్లా? కాదే కాదే. ఇప్పుడు నా పేరు కూడా మోహనే, మన యోన పేరు కూడా మోహనే సర్టిఫికెట్లలో. అంటే పేర్లు కలిస్తే, గోత్రాలు కలిస్తే మరి ఆ గోత్రం ఎవరికి ఉంది? సమరయుడికి ఉందా? ప్రేమ ఉన్న వ్యక్తి ఏవి చూడడు. నువ్వు ప్రేమిస్తూనే వెళ్ళు. యేసయ్య ప్రేమిస్తూనే ఉన్నాడు, ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాడు నిన్ను, నీ కుటుంబాన్ని. ఒకవేళ మారకపోతే ఒక రోజు వస్తుంది, వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చుట నా పని. అన్యాయం చేసుడు అన్యాయం చేయనీయు, మోసం చేసుడు మోసం చేయను, పరిశుద్ధుడుగా ఉండను, పాపుగానే ఉండనేమో. ఎవరినే మనకు వాళ్ళందరికీ అన్నీ తెలుసు. వాళ్ళకు మారాలన్న బుద్ధి లేదు, మనసును మార్చుకోవాలన్న బుద్ధి లేదు. వదిలేయ్. కానీ ప్రేమను మిస్యూజ్ చేసుకోకు, దేవుని గౌరవాన్ని మిస్యూజ్ చేసుకోకు.
నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ లోపల చాలా మార్పు తీసుకురావాలనుకుంటున్నాడు. నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగించాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను విడిచిపోలే, మర్చిపోలే. చూడు రానున్న దినాల్లో ఎన్ని గొప్ప కార్యాలు జరగబోతాయో, ఎన్ని నువ్వు చూడబోతున్నావో.